మంత్రి సీతక్క జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్నానగర్ బస్తీ వాసులకు మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. 30 ఏళ్ల క్రితం గత ప్రభుత్వాలు పట్టాలిస్తే అన్నానగర్ బస్తీ ఏర్పాటైందన్నారు. గత 15లో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఇల్లు ఇవ్వలేదని చెప్పారు. జీవో నెంబర్ 58 కింద ఇండ్ల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్న వాటిని గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ఈ బస్తీలో కూడా అందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. చూస్తే మీరు బాగుపడరు. అది ఇంటి ఆడబిడ్డైనా బయట ఆడబిడ్డైనా ఆడోళ్లకు ఆడ కూతుర్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడు లాగా ప్రతి ఇంటి ఆడబిడ్డకు నేనున్నా అనే భరోసానిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు తీర్చుకోవడం కోసం విస్తృతంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి నా ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. ఇవాళ వెనక ముందు లేరు నాకు తోబుట్టువులో అక్కనో చెల్లో లేదు. ఉదాహరణకు మరి ఈ అక్కకు ఇవాళ 10 మంది కలిసి ఒక సంఘంలో ఉంటే ఒక భరోసా. మేమందరం ఒక సంఘంలో ఉండడం మూలంగా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు. ఏదైనా ఆపద వచ్చినా కూడా సంఘం ద్వారా 4 రూపాయలు తీసుకుంటారు. ఇవంతా మేము డెవలప్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆటో అన్నల ఇంట్లో ఉండే ఆడకూతుర్లైనా ఆలోచించండి. ఇవాళ ఇళ్లల్లో 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ మీరు బయట కొనుక్కుంటే బియ్యం దాదాపుగా 40-50 రూపాయల బియ్యం అయితే కేజీ. ఆ బియ్యం సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము. ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాము. ఇవాళ 5 లక్షలతోటి ఇల్లులు కట్టిస్తున్నాం. 10 ఏళ్లల్లా నియోజకవర్గానికి 1000 ఇల్లులు ఇచ్చినా 10,000 ఇల్లులు వచ్చేది ఒక్కొక్క నియోజకవర్గానికి.